ఏపీ కేబినెట్ సమావేశమైంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే 3 నెలల బడ్జెట్ పొడిగింపు ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపనుంది. పోలవరం ప్రాజెక్టుపై కేబినెట్ లో చర్చ జరిగింది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పై కమిటీ 2 సూచనలు చేసింది. డయాఫ్రమ్ వాల్ కు సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ఉత్తమమని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఏపీ కేబినెట్ సమావేశమైంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే 3 నెలల బడ్జెట్ పొడిగింపు ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపనుంది. పోలవరం ప్రాజెక్టుపై కేబినెట్ లో చర్చ జరిగింది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పై కమిటీ 2 సూచనలు చేసింది. డయాఫ్రమ్ వాల్ కు సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ఉత్తమమని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఏపీ కేబినెట్ సమావేశమైంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీ కేబినెట్ సమావేశమైంది, అలాగే అసెంబ్లీలో ప్రవేశపెట్టే 3 నెలల బడ్జెట్ పొడిగింపు ఆర్డినెన్స్ కు కూడా ఆమోదం తెలపనుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి శివ? ముస్లిం మొత్తం మీద చూసుకుంటే ఏపీ కేబినెట్ భేటీ కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షన ప్రారంభమైంది. ఈ సమావేశానికి సంబంధించి అనేక ఏజెండాలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీ కొనసాగబోతోంది. ప్రధానంగా చూసుకుంటే పోలవరం డయాఫ్రమ్ సంబంధించి ఇటీవల నిపుణుల కమిటీ పర్యవేక్షించింది, పరిశీలించింది. ఒకసారి మాత్రం వారు దీన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పడం, మరొకసారి కొత్తగా నిర్వహించాలని చెప్పడం, అలాగే మరొకసారి చెప్పడం, ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రకరకాల చెప్పిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్ళాలి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా సమగ్రమైన చర్చ అయితే ఈరోజు ఏపీ కేబినెట్ భేటీలో ప్రారంభం కాబోతూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే దాంతోపాటుగా అనేక అంశాలకు సంబంధించి, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించితో పాటుగా 3 నెలల పాటు ఆర్డినెన్స్ ఏదైతే గత వైసీపీ సర్కార్ ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ని ఆర్డినెన్స్ని కొనసాగింపుగా మరొక 4 నెలల పాటు పొడిగించబోతుంది కూడా ఆర్డినెన్స్కి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. రేపు అసెంబ్లీ ముగిసిన తర్వాత ఆర్డినెన్స్ని విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఎల్లుండి ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో జరగబోతున్న నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు హాజరు కాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి అంశాలని నీతి ఆయోగ్ ముందు ప్రవేశపెట్టాలి, రాష్ట్రానికి సంబంధించిన నిధులు, అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయల నిధులు కేటాయింపు తదితర అంశాలకు సంబంధించి కూడా దీంట్లో ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. అలాగే నిన్న అధికారులతో సమావేశమైన చంద్రబాబు పూర్తి స్థాయిలో కూడా చెప్పండి శివ, అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరో డయాఫ్రమ్ ను నిర్మించడానికి కూడా సూచనలు అయితే చేసినట్టు తెలుస్తుంది నిపుణుల కమిటీ. దీనిపై అప్డేట్స్ ఏంటి శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా డయాఫ్రమ్ని మరొకసారి నిర్మించాలని చెప్పి కూడా నిపుణుల కమిటీ అయితే సూచన చేసింది. దానికి సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్లో దానికి సంబంధించిన ఆమోదం కూడా తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే డయాఫ్రమ్కు సంబంధించి గత 5 సంవత్సరాలుగా గతంలో ఉన్న ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చింది. కొద్దిసేపు పనికొస్తుందని చెప్పి, మరికొద్దిసేపు పనికిరాదని చెప్పి, మరికొంతసేపు దీని మీద చర్చ నిర్మించాలి, ఇట్లా రకరకాల అభిప్రాయాల్ని వ్యక్తం చేసే నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి దీన్ని పునర్నిర్మించాలంటే కొత్తగా నిర్మించాలని చెప్పి కూడా భావిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతా ఉంది. అలాగే బడ్జెట్కి సంబంధించి 4 నెలల బడ్జెట్కి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపడం, అలాగే కేంద్రం ఇటీవల కాలంలో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అపారంగా నిధులు కేటాయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా నీతి ఆయోగ్ సమావేశం ఎల్లుండి ఢిల్లీలో జరగబోతున్న నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి రాష్ట్రం నుంచి ఏ శాఖలకు సంబంధించి ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఎటువంటి ఏజెండాలు ఉన్నాయి, దానికి సంబంధించిన అధికారుల నుంచి పూర్తి వివరాలు తెప్పించుకుంటున్నారు. వాటన్నిటిని ప్రపోజల్స్ తయారు చేసి దానికి సంబంధించిన అభిప్రాయాలను సేకరించి ఎల్లుండి సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉమశ్రీ, రైట్, థ్యాంక్ యూ శివ.